హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కదా జత కలిసే 77 భాగాన్ని వినేద్దాం. అయ్యో సుబ్బు పాప, నీకే పెళ్ళి, నువ్వే పెళ్లి కూతురు అంది. ఇప్పుడు పెళ్లి కొడుకు ఎవరు అన్నాను నేను నెగిటివ్ వైబ్స్ వస్తుంటే. అదిగో వాడే అని చూపించి, అప్పుడు మన ఇంటికి వచ్చాడుగా బెంగళూరులో, పేరు అభిరామ్ అంది. వాట్, తనెవరు అసలు? తనతో నాకు ఎలా మ్యాచ్ ఫిక్స్ చేశారు? ఎవరు చేశారు? తనకి నేను నచ్చానా? నాకు తను నచ్చాడో లేదో నేనెవరినైనా ఇష్టపడుతున్నానా అని అడిగారా అన్నాను అరుస్తూ. సుబ్బు సుబ్బు కూల్, ఇంకా ఏమీ ఫిక్స్ కాదు. ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చిన రోజే నువ్వు నచ్చావని ఇంట్లో అడిగాడట, పెళ్లి చేసుకుంటాను అని. వాళ్ళ నాన్నకి అడిగారట, కానీ నాన్న ఎప్పుడైనా నీకెందులో అయినా ది బెస్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి వాడి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయించారు. వాడన్నిట్లో సూపర్ అని రిపోర్ట్ వచ్చాక ఆ విషయం అమ్మకి చెప్పారు. నిన్ను వాళ్ళ అమ్మకి చూపించాడట పొద్దున. ఇందాకే వాళ్ళ నాన్న కూడా చూశారట. ఇద్దరికీ లక్షణంగా నచ్చావట. నానితో వివేకానతో రేపు పెళ్ళి అయ్యాక మాట్లాడతారట. నీకు ఇష్టమైతేనే పెళ్లి చేసేది, కానీ వాడిలో నచ్చకపోవడానికి ఏమీ లేదుగా. పైగా గురుడికి నువ్వంటే బాగా ఇంట్రెస్ట్ అంది భుజాలు రాస్తూ. ఇదంతా నీకెవరు చెప్పారు అన్నాను. కొంత విన్నాను నేను, తర్వాత అమ్మని అడిగితే చెప్పింది ఇప్పుడే. అయినా నీకేంటి ప్రాబ్లం? నచ్చలేదా వాడు అంది. దానికి నేనేదో సమాధానం ఇచ్చేలోపే, ఈ విషయం రిషికి తెలుసా అక్క అని అడిగాడు రవి. వాడికి తెలిసే ఉంటుంది, అమ్మ అన్నీ చెప్తుంది వాడికి. అయినా రిషికి తెలుసా అని ఎందుకు అంత క్లియర్గా అడుగుతున్నావు అంది. అయినో ఇది చాలా అక్వర్డ్గా ఉంది. వాడి గురించి నేను చెప్పడం సంస్కారం కాదు. బట్ వాడు ఇప్పటికీ ఓపెన్ అవ్వలేదు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే నేనే చెప్పేస్తున్నాను. సుబ్బు అంటే వాడికి చాలా చాలా ఇష్టం మంజు అక్క. లిటరలీ సుబ్బు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఎంత పిచ్చిగా సుబ్బుని ప్రేమిస్తున్నాడంటే నేను నీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. అంత ఇష్టం పెట్టుకుని ప్రపోజ్ చేయమంటే మాత్రం ఫస్ట్ ఇయర్లో ఏమో ఇది క్రషో లవ్వో తెలీదు అన్నాడు. ఆ తర్వాత ఈ మేడం గారు ఆ హృతిక్ రోషన్ గారితో పెద్ద నుయ్యిలో పడింది కదా. సుబ్బు తనని ఇష్టపడుతుందేమో అని కొన్ని రోజులు, తర్వాత తనకి దాని నుండి బయటికి రావడానికి కొంచెం స్పేస్ కావాలని ఇంకొన్ని రోజులు, కెరీర్ మీద సుబ్బు ఫోకస్ చేస్తుందని తను చదువుకుంటుందని ఇంకొన్ని రోజులు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారుగా చెప్పు అని మేమంతా ఫోర్స్ చేసినా తనకి బెంగళూరు కొత్త, తను నా ఇంట్లో ఉందని నేను అడ్వాంటేజ్ తీసుకున్నట్టుంటుంది అని అప్పుడు తప్పించుకున్నాడు. సరే, ఇటలీ వెళ్లే ముందైనా చెప్తాడేమో అనుకుంటే ఇప్పుడు ఆఖరికి సుబ్బుకి పెళ్లి కుదిరిపోయినా వాడు చెప్పేలా లేడు అన్నాడు రవి. రే, ఏం మాట్లాడుతున్నావురా? రిషికి సుబ్బు అంటే లవ్ అని నీకెవరు చెప్పారు? వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ రా, తప్పరా అనకూడదు అంది మంజు వదిన. అబ్బా అక్క, మీ అమ్మాయిలతో వచ్చిన ప్రాబ్లమే ఇది అన్నాడు క్రిష్ ఫ్రస్ట్రేట్ అవుతూ. ఏంట్రా అంది మంజు వదిన. లేకపోతే ఏంటక్క, ఇప్పుడు మేము సుబ్బుతో ఎలా ఉంటున్నాం? దీన్ని ఫ్రెండ్షిప్ అంటారు. మాకొక లైన్ ఉంది, అది దాటి మేము తన మీద అంత కేరు, అంత ప్రిన్సెస్ ట్రీట్మెంట్ చేయం కదా. మీ తమ్ముడు అసలు సుబ్బుతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో చూసావా ఎప్పుడైనా? వాడి కళ్ళు అనుక్షణం తనని ఫాలో అవుతూనే ఉంటాయి. తనకి ఏం జరుగుతుందో అని తన చుట్టూ ఉన్న ప్రతి మినిట్ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లా అలర్ట్గా ఉంటాడు. తను ఏడిస్తే బుజ్జగిస్తాడు. తనకేం కావాలన్నా ఏం చేయాలన్నా దగ్గరుండి చేయిస్తాడు. అవన్నీ అందరికీ చేయరక్క. మీ అమ్మాయిలు ఇలానే అందరినీ ఫ్రెండ్ జోన్ చేసి పడేస్తారు అన్నాడు కచ్చిగా. ఎందుకురా నువ్వంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మేఘా గుర్తొచ్చిందా? లస్సీ తెప్పించనా అన్నాడు రవి. రేయ్, మీరు సీరియస్ మ్యాటర్ని జోక్ చేయకండి. నిజంగా రిషికి సుబ్బు అంటే ఇష్టమా అని అడిగింది సీరియస్గా. హా అని బల్లగుద్ది చెప్పి నా నెత్తి మీదన్న వెంట్రుకలు కూడా సరిపో. ఈవిడి గారి మీద ప్రేమ ఎన్నిసార్లు మా అందరి మధ్యలో చెప్పాడు చూపించడానికి. పిచ్చి మీ తమ్ముడికి. ఈవిడ తలకి కొప్పు పెట్టుకున్నా అదేదో పికాసో ఆర్ట్లా చూస్తూ కూర్చుంటాడు అన్నాడు రవి. అవును సుబ్బు పాప, ఇందాక నుండి ఇంత కన్వర్జేషన్ జరుగుతుంటే నువ్వేమీ మాట్లాడలేదేంటి? ఇదంతా నీకు ఆల్రెడీ తెలుసా, లేదంటే షాక్ అయ్యి అలా ఉండిపోయావా అంది మంజు వదిన. నాకు తెలుసు అన్నాడు చిన్నగా. హా, అందరికీ తెలిసి నాకే తెలియకపోవడం ఏంటి? నీకు తెలుసుని నాకెందుకు చెప్పలేదు అంది. నాకు డౌట్ అంతే, కన్ఫర్మేషన్ ఏమీ లేదు అన్నాను ఇంకేం మాట్లాడాలో అర్థం కాక. నేను అసలు దీన్ని నమ్మలేకపోతున్నాను. సుబ్బు అంటే ఇష్టమైతే నాతో ఒక్కసారైనా చెప్తాడుగా. మా ఇంట్లో కూడా లవ్ మ్యారేజ్ని ఏమీ వ్యతిరేకించరుగా. అమ్మ నాన్నది కూడా లవ్ మ్యారేజే కాబట్టి అందరూ ఈజీగా ఒప్పుకుంటారు. అసలు వాడెందుకు ఈ విషయం దాచుతాడు అంది నమ్మలేనట్లుగా. నాకు ఫస్ట్ తెలిసినప్పుడు ఇదే పరిస్థితిగా, అందుకే తన మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయగలిగాను నేను కూడా. అబ్బా అక్క, నువ్వు నమ్మకపోతే వాడికి ఫోన్ చేసి అడుగు అన్నాడు రవి. ఏమని అడగాలి అంది. రవి,
రవి వాళ్ళు సుబ్బు అంటే నీకు ఇష్టమని చెప్తున్నారు, అది నిజమేనా అని అడుగు. సుబ్బు పక్కనే ఉందని చెప్పకు, చెప్తే వాడు ఒప్పుకోడు అన్నాడు రవి. సరే ఆగు అని డోర్ దగ్గరికి వేసి రిషికి ఫోన్ చేసింది. చెప్పక్క అన్నాడు రిషి లిఫ్ట్ చేసి. రిషి ఎక్కడున్నావు? వాళ్ళని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చా. ఫ్లైట్ డిలే అంట అరగంట, అందుకే కార్లో కూర్చున్నాను అన్నాడు రిషి. రే నిన్నో విషయం అడుగుతా, నిజం చెప్తావా అంది. చెప్పక్క అన్నాడు రిషి. నీకు సుబ్బు అంటే ఇష్టమా అని అడిగింది మంజు వదిన. నీకిష్టం లేదా నవ్వుతూ అడిగాడు రిషి. సీరియస్, నువ్వు సుబ్బుని లవ్ చేస్తున్నావా అని అడిగింది సూటిగా. అక్క అన్నాడు రిషి. చెప్పు అంది. అదేం క్వశ్చన్ అక్క, అవన్నీ ఎందుకు అడుగుతున్నావు అసలు అన్నాడు రిషి. రవిగాడు నీకు సుబ్బు అంటే లవ్ అని అంటున్నాడు, నిజమేనా అని అడిగింది మళ్ళీ. వాడన్నీ అలానే చెప్తాడక్క అన్నాడు రిషి. నువ్వు అవుననో కాదో చెప్పకుండా వాడిలా చెప్తాడు వీడిలా మాట్లాడతాడు అన్నప్పుడే నాకు అర్థమైందిలే. అయినా ఎందుకురా ఇలా చేస్తావు? ఇన్ని రోజులు చెప్పకుండా ఏం చేస్తున్నావు అసలు? నాన్న తనకి వేరే సంబంధాలు చూస్తున్నారని తెలుసా అని అడిగింది మంజు వదిన. తెలుసు అన్నాడు రిషి. తెలుసు అంటే ఏంటర్థం? వెళ్ళి నాన్నతో మాట్లాడు. మళ్ళీ నానితో చెప్పేశాక వాళ్ళందరూ మాట్లాడేసుకున్నాక మీ ఇద్దరు లవ్ అంటే వాళ్ళలో వాళ్ళకి డిస్టర్బెన్స్లు వస్తాయి రా అంది. సుబ్బు అంటే నాకు ప్రేమ అంతే, మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని ఏమీ లేదుగా అన్నాడు రిషి. నాకు తెలుసురా, నువ్వు సాగర సంగమం సినిమా అన్నిసార్లు చూస్తున్నప్పుడే గెస్ట్ చేశాను, నువ్వు పెద్ద కమల్ హాసన్ అని అన్నాడు రవి అరుస్తూ. రే నువ్వు నోర్మి. అక్క రేపు నీ పెళ్లి పెట్టుకుని ఇవన్నీ అవసరమా ఇప్పుడు? వదిలే అవన్నీ, తర్వాత మాట్లాడుకుందాంలే అన్నాడు రిషి. తర్వాత మాట్లాడుకుందాం. మీ డాడీ సుబ్బుకి పెళ్లి చేయాలని అంత మంచి సంబంధం తీసుకొచ్చినప్పుడు ఎవరైనా ఎందుకు వద్దంటారు? సుబ్బు వాళ్ళు ఒప్పేసుకుంటారు. రానున్న 2-3 నెలల్లో తన పెళ్ళి అయిపోతుంది. నువ్వు కూలి పనోడ్లా ఆ పెళ్లి పనులన్నీ చేసి పెట్టు. సరిపోకపోతే నెక్స్ట్ ఇయర్ రాఖీ రోజు మనం నలగరం సుబ్బు ఇంటికెళ్ళి రాఖీ కట్టించుకుని అన్నాడు రవి. రేయ్ అన్నాడు రిషి. ఏంట్రా రేయ్ అంటూ? నీకు పెళ్లి చేసుకునే దమ్ము లేనప్పుడు ప్రేమించడం ఎందుకు? ఈ త్యాగాలు ఎందుకు? కనీసం నీ ప్రేమ చెప్పే ధైర్యం కూడా నీకు లేనప్పుడు ఇక నీతో మాట్లాడి బొక్క అని ఫోన్ కట్ చేసేసాడు రవి. అదేంట్రా అలా కట్ చేసావు? మాట్లాడుతున్నాం కదా అని మళ్ళీ మంజు వదిన రీడైల్ చేయబోతుంటే, వాడేం చెప్పడక్క, నాకు అర్థమైంది. కానీ ఒకటి, వాడికి సుబ్బు అంటే చాలా చాలా ఇష్టం. వాడు తనకి దూరంగా అస్సలు ఉండలేడు. నువ్వే కొంచెం అంకుల్ ఆంటీతో మాట్లాడు అన్నాడు రవి. నీకు ఇష్టమైన సుబ్బు రిషి అంటే అని అడిగింది మంజు వదిన. ఇంతసేపు వింటూ ఉందిగా అక్క, ఇష్టం లేకపోతే చెప్పేదిగా అన్నాడు రవి. నో, అలా అనుకోవడానికి లేదు. ఇష్టం నోరు దాటి బయటికి వస్తేనే మనం దాన్ని ఇష్టంగా పరిగణించాలి అని మళ్ళీ నా వైపు చూసింది. చెప్పు అన్నట్టు. ఎవరితో మాట్లాడొద్దొదిన, ఇది నాకు రిషికి మధ్యలో సాల్వ్ అవ్వాల్సిన ఇష్యూ. నేనే తనతో మాట్లాడి సాల్వ్ చేసుకుంటాను. నాకు కొంచెం టైం కుదిరితే చాలు అన్నాను నేను. సరే నీ ఇష్టం, కానీ ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు అని అంది నా భుజం చుట్టూ చేయేసి. అవును, కావాలంటే వాడిని కిడ్నాప్ చేసి తీసుకొస్తాం. ఎలాగోలా రాక్షస వివాహం అయినా చేయిచ్చేస్తాం. నీకు ఇష్టమైతే చెప్పు అన్నాడు రవి. థ్యాంక్స్ మీ అందరి హెల్ప్కి, కానీ అసలు గురుడు చూసావా ఎలా ఉన్నాడో రాయిలా అన్నాను ఉక్రోషంగా. రాయిని రాముడుగా మార్చుకోవాల్సింది నువ్వే పండు పాప అన్నాడు క్రిష్. వాట్ అన్నాను. అది రాయిని అహల్యగా మార్చడం ఏమో కదా అని ఆలోచిస్తూ. వాడు ఓపెన్ అవ్వడు, నువ్వు ఓపెన్ అయ్యేలా చేసుకోవాలి. వాడి మనసులో ఉన్న మాటలన్నీ బయటికి రాబట్టాలి అన్నాడు క్రిష్. ఎలా? అది నువ్వే చూసుకోవాలి, మమ్మల్ని అడిగితే నాకేం తెలుసు అని బుర్ర బాదుకున్నాడు. సర్లే నేనే ఏదో ఒకటి చేసుకుంటాను అని నేను అంటున్నప్పుడే డోర్ కొట్టి, ఏం చేస్తున్నారా లోపల, డోర్ తీయండి అన్నారు అత్త. దెబ్బకు అందరం ఆ మాటలన్నీ ఆపేసి వెళ్ళి డోర్ తీసాం. ఏం చేస్తున్నారు? ఈ పెళ్లి కూతురు తెచ్చి మీ గదిలో పెట్టి లాక్ చేసేస్తే ఎలా? అందరూ దాన్ని అడుగుతున్నారు అని నవ్వి, రా మంజు, అందరినీ ఒకసారి పలకరించి వచ్చేద్దు అన్నారు అత్త. నువ్వు ఎక్కువ ఆలోచించుకు, నేను వెళ్ళొస్తాను అని బయటికి వెళ్ళింది మంజు వదిన. ఇప్పుడు చెప్పు సుబ్బు పాప, సార్ గారి ప్రపోజల్ రాహిత్య ప్రేమ గురించి నీకెప్పుడు తెలిసింది? నాకు తెలిసి వాడు డౌట్ వచ్చేలా ఏమీ ప్రవర్తించడే. నువ్వేమో వాడిని బెస్ట్ ఫ్రెండు, బ్లడ్ ఫ్రెండు అనేదానివి. ఏం జరిగింది ఈ మధ్య నీ ఇద్దరి మధ్య? గుడి గంటలు స్కూల్ బెల్లులు మోగటానికి అని అడిగాడు రవి. వెట్టకారం కూడా మరీ ఇంత పద్ధతిగా ఉండడం అవసరమా అన్నాను సీరియస్గా. ఏదో సరదాగా అన్నాం లేవోయ్, మ్యాటర్లోకి రా అన్నాడు రవి.
అవన్నీ నీకు చెప్పరు. కొన్ని రోజుల తర్వాత మేమిద్దరం యూట్యూబ్ బ్లాగ్స్ తీస్తాం, అందులో చూసుకో అన్నాను. అబ్బో అన్నారు నలుగురు సాగదీస్తూ. ఈవినింగ్ వరకు రిషి కోసం ఎదురు చూస్తూ నేను కూర్చొని ఉంటే పెళ్ళికొడుకు వాళ్ళందరినీ హోటల్లో డ్రాప్ చేసి వాళ్ళందరూ రెడీ అయ్యాక ఇంట్లో జరిగే సంగీత్ అండ్ మెహందీ ఈవెంట్కి వాళ్ళని తీసుకురావడానికి బాధ్యత గల కొడుకుగా ఉండిపోయాడు రిషివర్య. ఈవినింగ్ అవుతున్నా కానీ అందరూ హడావిడి మొదలు పెట్టేశారు రెడీ అవ్వమని. అమ్మమ్మ శ్రీజ అక్క రెడీ అయిపోయి పక్కన నించుని నన్ను రెడీ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే అత్త నాకు సూపర్ లంగావోని కొన్నారు. అది కట్టుకోవడం నాకు రాదు కాబట్టి అమ్మమ్మ కడుతుంటే వెనక నుండి నా జడని స్టైల్ చేస్తుంది శ్రీజ అక్క. నువ్వు సరిగ్గా నించో పండు అంది అమ్మమ్మ బయట దగ్గర పిన్ పెడుతూ. నువ్వు అలా ముట్టుకుంటే నాకు నవ్వు వస్తుంది మరి అన్నాను గిలిగింతలు వచ్చేస్తుంటే. చచ్చాడిపో రిషి అని నా చెవి దగ్గర గుసగుసగా చెప్పి అమ్మమ్మ జడ వేసేస్తాను, మీరు నగలివ్వండి, తనకి నేను బయటికెళ్ళి పువ్వులు తీసుకొస్తాను, ఇందాక సుజిత ఆంటీ తెప్పించారు అని బయటికెళ్ళింది శ్రీజ అక్క. ఇదిగో ఈ కాసుల పేరు వేసుకుని వడ్డానం పెట్టుకో అంది అమ్మమ్మ. ఎవరివి ఇవన్నీ అన్నాను ఆశ్చర్యంగా చూస్తూ. మీ అమ్మవే, ఇంకెవరివి అని నా తల మీద మొట్టికాయ వేసి కాటుక పెట్టుకో అంది అమ్మమ్మ. సరే అని నెమ్మదిగా కొంచెం లైట్ టచ్అప్ ఇచ్చి శ్రీజ అక్క పువ్వులు తీసుకొని రావడంతో అవి శ్రీజ అక్క పెట్టేసి రూమ్ డోర్ తీసాను బయటికి వెళ్ళడానికి. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి వస్తూ కనిపించాడు రిషి. తన మీద పీకల దాకా కోపం ఉన్నా పొద్దున్నుండి పాపం అలా కష్టపడి వచ్చాడు కదా అని లోపల నుండి కెలికేస్తుంటే తను ఫ్రెష్ అవడానికి రూమ్లోకి వెళ్ళడం చూస్తేనే కిచెన్లోకి పరిగెత్తాను టీ పెట్టడానికి. వావ్, బంగారు బొమ్మ, ఎంత ముద్దుగా ఉన్నావో అని నాకు మెటికలు విరిచి, ఏంటి వంటగదిలోకి వచ్చావు, డ్రెస్సు పాడైపోతుంది, నీకేం కావాలో నాకు చెప్పు, నేను ఇస్తానుగా అన్నారు అత్త. నేను ఇంకా ఏదో సమాధానం చెప్పేలోపే సుజీ అని పిలిచారు అంకుల్. వస్తున్నానండి అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు అత్త. ఫ్రిడ్జ్లో నుండి పాలు తీసి పొయ్యి మీద పెట్టి ఇందాక అందరి కోసం తెప్పించిన స్నాక్స్ ఎక్కడ ఉన్నాయో వెతికి వాటిని మైక్రోవేవ్ చేసి ప్లేట్లో వేసి రిషి రూమ్ వరకు తీసుకుని వెళ్ళి డోర్ కొట్టడానికి చేతులు ఖాళీ లేక రిషి అని పిలిచాను. సుబ్బు, డోర్ తీ, ఒక్క నిమిషం షర్ట్ వేసుకుంటున్నాను అని గబగబా వేసుకొచ్చి డోర్ తీశాడు రిషి. డోర్ తీయడమే ఆలస్యం. నా చేతిలో నుండి ప్లేటు కప్పు తీసుకువెళ్ళి టేబుల్ మీద పెట్టి నాకా అన్నాడు. కాదు నాకు అన్నాను ఉక్రోషంగా. తినలేదా ఇంకా అన్నారు రిషి. అంత కన్సర్న్ ఎందుకులే కానీ అది నీకే అన్నాను తన రూమ్ చూస్తూ. ఫస్ట్ టైం రిషి రూమ్లోకి నేను రావడం చాలా నచ్చింది. తన రూమ్ నాకు అన్నీ బాగుంటే ఇదే నా రూమ్ అని మనసులో మురిసిపోతూ చుట్టూ చూస్తుంటే టీ తాగి గ్లాస్ పక్కన పెట్టేసి హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు రిషి. చెంప కింద చేయి పెట్టుకొని తన వైపే చూస్తూ, ఆ సమోసా నీకోసమే వేడి చేసి తీసుకొచ్చాను అన్నాను. ఆకలిగా లేదు సుబ్బు, బావ వాళ్ళకి స్నాక్స్ తెప్పించారుగా, అవి నాకు కూడా పెట్టేశారు అక్కడ బలవంతంగా, చాలా హెవీగా ఉంది అన్నాడు. హెవీగా తింటే నీ కళ్ళు ఎందుకు అంత నీరసంగా, ఈరోజంతా ఏమీ తిన్నట్టున్నాయి అని అడిగాను. అలా ఏం లేదు అన్నాడు. మంజు వదిలితో ఫోన్ తర్వాత సారు గారు ఏమీ తినలేదని అర్థమవుతుంటే కామ్గా రిషి రూమ్ డోర్ లోపల నుండి లాక్ చేశాను. ఏం చేస్తున్నావు సుబ్బు అని అడిగాడు. గాడిద గుడ్డుతో ఆమ్లెట్ తింటావా అన్నాను. అని అయోమయంగా తను చూస్తుంటే చేయి పట్టుకొని కిందికి గుంజి కూర్చో అన్నాను. కూర్చో, నా ఒళ్ళో ఏమీ అక్కర్లేదులే, దానికి టైం ఉంది కానీ ఇక్కడ కూర్చో అన్నాను నా ఎదురుగా కూర్చోమని చూపిస్తూ. వెంటనే నాకు ఎదురుగా కూర్చున్నాడు రిషి. ఇది తిను అని ప్లేట్ తన వైపు తోసాను. వద్దు సుబ్బు, ఆకలిగా లేదు అన్నాడు రిషి. కానీ నాకు చాలా చాలా ఆకలిగా ఉంది అన్నాను. మరి తిను అన్నాడు నా వైపు ప్లేట్ తోస్తూ. లేదు, నువ్వు తింటే కానీ నేను తినను. ఈ ప్లేట్లో ఉన్నవన్నీ నువ్వు కంప్లీట్ చేసేస్తే నేను వెంటనే బయటికి వెళ్ళి అన్నీ తింటాను, లేదంటే నువ్వు ఆకలితో ఉండు, నేను ఆకలితోనే ఉంటాను అని చెప్పాను తన కబోర్డ్ చూడ్డానికి వెళ్తూ. నేను తింటానులే కానీ నువ్వు ఇట్రా సుబ్బు అన్నాడు రిషి. ఏంటి నీకంత భయం, డ్రగ్స్ ఏమైనా దాచావా ఏంటి అన్నాను ఓపెన్ చేస్తూ. తను బట్టలు నీట్గా పెట్టుకోలేదేమో అంత కంగారు పడుతున్నాడని నేను అనుకుంటుంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో నాకు జాబ్ వచ్చినప్పుడు కాలేజ్ వాళ్ళు పేపర్లో వేయించిన పేపర్ క్లిప్పింగ్ కట్ చేసి అంటించుకున్నాడు కబోర్డ్ లోపల. ఆ పేపర్ చిన్నగా తడిమి లోపల నుండి తన్నుకుంటూ వస్తున్న హ్యాపీనెస్ని దాచుకుంటూ చూసి చూడనట్టు క్లోజ్ చేసేసి పైన కబోర్డ్స్లో ఉన్న తన అవార్డ్స్ అన్నిటినీ నేను చూస్తుంటే బుద్ధిగా ఆ సమోసాని ఖాళీ చేసే పనిలో ఉన్నాడు రిషి. మేమిద్దరం లోపల ఉన్నప్పుడే బయట నుండి ఎవరో డోర్ నాక్ చేస్తుంటే గుండె ఆగినంత పనిది నాకు.
ఏమనుకుంటారు ఏంటో అని బుర్రగొక్కుంటూ రిషి వైపు చూశాను. ఏమి చేయాలో తెలియక. ష్ అని కామ్గా ఉండమని సైగ చేసి నా చేయి పట్టుకొని వాష్రూంలోకి తోసి ఒక్క 5 మినిట్స్ అని సైకిల్తో చెప్పి డోర్ క్లోజ్ చేసి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. నువ్వు కూడా తలుపులు వేసుకుంటావేంట్రా? ఏం చేస్తున్నావు తలుపులు వేసుకొని అని అడిగారు అత్త. తింటున్నాను, బాగా ఆకలేస్తుంది అన్నాడు రిషి. హా, నేను అదే చెప్దామని వచ్చాను. స్టార్టర్స్ అవి వచ్చినప్పటికీ ఇంకొక గంట పడుతుంది. నువ్వు తినేసేసిరా, ఈ చైన్ ఉంగరం పెట్టుకో అని రిషికిచ్చి సుబ్బు ఎక్కడరా కనిపించడం లేదు, నీకు కనిపించిందా అని అడిగారు అత్త. లేదు, ఇందాకొచ్చి టీ ఇచ్చింది, మేబీ బయటికి వెళ్ళిందేమో అన్నాడు రిషి కవర్ చేస్తూ. కనిపిస్తే తనని ఏమైనా తినేసి రమ్మని చెప్పు, అసలే పిల్ల ఆకలి కాగలేదు. అయినా ఈరోజు సుబ్బు ఎంత ముద్దుగా ఉందో తెలుసా అన్నారు అత్త. చాలా బాగుంది అన్నాడు రిషి. అభిరామ్కి సుబ్బుతో పెళ్లి సెట్ అయితే మాత్రం వాడు చాలా అదృష్టవంతుడు. క్రిందే లెక్క పెట్టుకోవాలి, అందరికీ అంత ఈజీగా దొరకదు అలాంటి ఆడపిల్ల అన్నారు అత్త. మరీ అంత అదృష్టాన్ని ఎందుకు బయటికి పంపేయాలనుకుంటున్నారు అని మనసులో అనుకున్నాను ఉక్రోషంగా. సరే లేట్ అవుతుంది, నేను ఎలా ఉన్నానో చెప్పలేదు, బాలేనా అని అడిగారు అత్త అద్దంలో చూసుకుంటూ. నీకేంటి మమ్మీ సుజ్జి, నువ్వు గోల్డ్, ఎలా ఉన్నా బాగుంటావు అని అత్త బుగ్గలు లాగి బావాలు వచ్చేశారు, నువ్వు పద అన్నాడు రిషి. సరే, అందరూ బయటకు వచ్చేశాక మా బెడ్రూమ్ డోర్ ఒకటి లాక్ చేసి ఆ కీస్ నీ దగ్గరే పెట్టుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు అత్త. అత్త వెళ్ళగానే డోర్ ఓపెన్ చేసి సారీ అన్నాడు రిషి. నాకు నీ సారీ అక్కర్లేదు కానీ పద బయటికి వెళ్దాం అన్నాను. చాలా బాగున్నావు సుబ్బు, హాఫ్ సారీలు ముద్దుగా అన్నాడు రిషి చాలా మెల్లిగా. అభిరామ్కి నచ్చుతానా మరి ఇలా అని అడిగాను రిషి వైపే చూస్తూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.